సీట్లు త్యాగాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, అతను ఉంటే రాష్ట్రం బాగుపడదు అని పంపించేసేదానికి ప్రయత్నంలో మొదటి అడుగు వేసిన పవన్ కళ్యాణ్ గారు అందరిని కలిపారు. కూటమైన విజయం. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం. అంటే నేను అడిగేది, నాకు ఒక సమాచారం అండి, ఎలక్షన్ ముందు కూటమి, ఎలక్షన్ ముందు ఇద్దరు పెద్దలు కూర్చొని ఏం మాట్లాడుకున్న ఒప్పందంతో అదే కంటిన్యూ చేయండి. ఏం మాట నాకు తెలియదు, సమయం వచ్చి నేను కూడా చెప్తా. ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు అని మనకు తెలియదు. బట్ లేకపోతే ఇప్పుడు చెప్పట్లేదా మీరు? తెలియదని తెలుపుతారు. నాకు తెలిసే వరకైతే ఇద్దరు కూటమి మాట్లాడుకున్నారు కాబట్టే కదా కమిట్మెంట్తో సీట్లు పంచుకున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యారు, మంచి పనులు చేస్తున్నాం, ప్రజలకి సేవ చేస్తున్నాం. అసలు భారతదేశంలో డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలా, డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉంటారని చెప్పి చూపించిన బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారు. వాస్తవం అంటే చంద్రబాబు కూడా సహకరించారు, లేదని చెప్పట్లా. చంద్రబాబు గారు కూడా సహకరించారు. ఆ విషయాన్ని చెప్పా. నేను పొద్దున ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పా, మెయిన్ హైలైట్ పాయింట్ ఒకటి, మెగా ప్రదర్శన ముగ్గురుగా నలుగురు ఎవరంటే చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, నలుగురు మెగా ప్రదర్శన మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ కనిపించినా కూడా అన్న అని పవన్ కళ్యాణ్ గారు, అదే అన్నయ్య అని లోకేష్ గారు మాట్లాడేటప్పుడు ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ పెద్ద చూస్తే ఈ కూటమికి ఇది 10 ఏళ్ళు ఉంటుంది. ఈ 10 ఏళ్ళు కలిసి పనిచేయబోతున్నాం, 10 ఏళ్ళు రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో ఉంటామే. కానీ మధ్యలో వచ్చేసి అక్కడ డిప్యూటీ సీఎం చేయాలి, ఒకరు ప్రధానమంత్రి చేయాలి, అది కుదరదు. ఓకే, కానీ మీరు అన్నట్టు ఒక్కరు కాదు, ఎక్కువ మంది ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. ఎక్కువ మంది ఆకాంక్షను వెలిబుచ్చడం వెనుక కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళ యువ నాయకుడిపై అలాంటి ఆకాంక్షను వాళ్ళు వెలిబుచ్చితే తప్పే ఉంది అందులో. నిజానికి మీరు అంటున్నట్టు సీఎం అనేది ఒక్కరే ఉంటారు, ఇంకో సీఎం తీసుకురావాలంటే ఫస్ట్ సీఎం రీప్లేస్ చేయాలి. కానీ డిప్యూటీ సీఎం 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. సో అలా వాళ్ళ నాయకుడికి ఎలివేషన్ కోరడంలో తప్పే ఉంది. ఎవరైనా మేము తప్పులేదు కదా. ఇప్పుడు ఏమైనా వాళ్ళని బెదిరించాం, డిమాండ్ చేస్తామా? మీ కోరిక మీరు కోరుకున్నప్పుడు మా కోరిక కూడా సీఎం కావాలని కోరుకుంటుంది, తప్పే కాదు. దానికి ఆల్టర్నేట్ ఉంటాయి, ఏదో ఉంటాయి, రకరకాల ఉంటాయి, ప్రయత్నాలు ఉంటాయి, చేయాలని ఆలోచన ఉంటే. ఇప్పుడు మాకు అది కాదు కోరిక. పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏమో నాకు తెలియదు. నాకైతే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కోరుకుంటున్నారనే సంగతి అయితే నాకైతే తెలియదు అనుకుంటా. నాకేది అనిపిస్తుంది, లేదు కోరుకుంటున్నారు, ఆయన కోరుకోవట్లేదు అనిపిస్తుంది. ఓకే, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కోరుకోవట్లేదు. ఇదంతా కూడా కొంతమంది శ్రేణులు, అభిమానులు కోరుకోవచ్చు ఏమని. ఇప్పుడు మేము కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చినా సీఎం 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 అంటాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే ఇప్పుడు ఇప్పుడే డిప్యూటీ సీఎం అయ్యా, చాలా పనులునే నాకు, చాలా చేయాలి, అది తర్వాత మాట్లాడదామంటారు. ఎక్కడ కూడా ఆయన సీఎం అని చెప్పరు. సీఎం కన్నా పెద్ద హోదా ఉంది ఆయనకి. ఈ రాష్ట్రంలో సీఎంల కన్నా ఎక్కువ హోదా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయన అప్పటికే ఈ సౌత్ ఇండియాలో ఇంకెవరికి లేదు ఆ చరిష్మా, అంత జనం కానీ, అంత మాట కానీ. కాబట్టి ఆయన సీఎం పదం అనేది నాకు తెలిసి నథింగ్. నేనుంటాను, నా అభిప్రాయం అది. పవన్ కళ్యాణ్ గారి సీఎం పదవి నథింగ్. కానీ ఆయన సీఎం కుర్చీలో చూడాలని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం, కొన్ని కోట్లాది మంది జన సైనికులు. మా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కూర్చొని పనిచేస్తున్నారు. అది నెక్స్ట్ జరిగే పరిణామాల నేపథ్యంలో వస్తుంది. కానీ ఈ ఆకాంక్షను వెళ్ళివచ్చటం వెనుక మీరు దాన్ని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంగా చూస్తున్నామని శ్రీనివాస్ చౌదరి అని అంటున్నారు. సో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయంగా చూస్తున్నప్పుడు మీరు కౌంటర్లు ఇవ్వడం ద్వారా ఇది కూటమిలో ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశం. ఇదే మేము మాట్లాడుకున్నది వైసీపీ వాళ్ళు వాడుకోరు ఎందుకు అనుకుంటారు మీరు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్లంబర్ ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న, మొన్న ఎవరు వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వైసీపీ వాళ్ళకి మనమే మైక్ ఇచ్చినట్టుంది, మనమే మైక్ అంది ఇచ్చి మాట్లాడమన్నట్టుంది, రాసిచ్చి స్క్రిప్ట్. ఎందుకు అలా ఏమైనా మనసులో పెట్టుకుంది? బయటకు వచ్చి మాట్లాడడం వల్ల, బహిర్గతం అవడం వల్ల వైసీపీ పేటీఎం గాలికి మేమే ఛాన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది. మీరు మాట్లాడుకోండి అనేసి ఎందుకు అంత అవకాశం ఇవ్వడం మన వాళ్ళకి? మనం మాట్లాడుకోవాలి. మనం మీరు డిప్యూటీ సీఎం అని, మేము సీఎం అని. ఇప్పుడు సీఎం అని సోషల్ మీడియాలో గత 4 రోజులకు వస్తుంది. ఈరోజు నేను బహిర్గతమైన, నేను బయటకు వచ్చా. ఏంది అసలు మీరు డిప్యూటీ సీఎం తప్పే ఉంది, మేము సీఎం తప్పే ఉంది, మేము మాట్లాడా. రేపు సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ స్టార్ట్ అయింది. ఏదైతే ఈ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో వైసీపీ వాళ్ళవి, జనసేన టీడీపీ మీరు కౌంటర్లు వేసుకుంటే పార్టీ సర్లేనే కళ్ళు చెవులు మూసుకుని వాళ్ళు ఏమనొద్దు. అందుకే చెప్తున్నా, అందుకే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేయాలి ఫుల్ స్టాప్ పెట్టే? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. చేయకపోతే ఎలా సార్? పార్టీ ఇది, సినిమా కామెడీ షోలు కాదు కదా, పార్టీ ఇది. పవన్ కళ్యాణ్ గారు లాంటి. కానీ ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినప్పుడు చంద్రబాబు అక్కడే ఉన్నారు, అవును, ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత సోమిరెడ్డి వచ్చారు, ఆ తర్వాత వర్మ వచ్చారు. ఒక్కసారి చూద్దామా శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారు? శ్రీనివాస్ చౌదరి గారు మీరు కూడా చూడండి, వర్మ కూడా ఏమన్నారు కూడా వేద్దాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి
పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను. సో కిరణ్ రాయల్ గారు, ఓకే, శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన దాన్ని తీసుకుందాం. ఆయన లోకేష్కి ఎలివేషన్ కావాలని అడిగారు, పార్టీని ఇంకా బలోపేతం చేయటానికని. ఒకవేళ నిజంగా లోకేష్కి అలాంటి ఎలివేషన్ ఇస్తే ఏం జరుగుతుంది? సార్, ఒకటి వాళ్ళ పార్టీ గురించి నేను మాట్లాడను, కానీ కూటమిలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా మేము పోయి చూడలేము కదా, వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు కదా. మా పార్టీ ఆఫీస్ మా గురించి మేము మాకు తెలుసు కాబట్టి, ఒకటి వాళ్ళ పార్టీ డెవలప్ చేసుకున్నప్పుడు లోకేష్ గారు ఏం తప్పు లేదు. అప్పుడు శ్రీనివాస్ రెడ్డికి అడగడం తప్పే లేదు, ఆయన కోరిక. అప్పుడు నా కోరిక కూడా యాక్సెప్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయనన్న తప్పేముంది అంటే, మీరు అన్న ఒక ముఖ్యమంత్రి ఉంటారు కదా అనేసి ఆప్షన్ చేసుకోమంటాయి రాజకీయాలు. అదే రాజ్యాంగాన్ని మార్చాలి, అసాధ్యం కదా. అదే రాజ్యాంగం మార్చమని అడగట్లేదు కదా. ఇప్పుడు మా కోరిక అండి, ఇప్పుడు మా కోరిక జరుగుతుంది నాకు తెలియదు, ఇంకా వెంకటేశ్వర స్వామి చూసుకోవాలి నేను ఏమైనా ఉంటే. మేము నేను అనేది అది కాదు. అంటే కొంతమంది అంటున్నారు, ఒకవేళ లోకేష్కి ఇవ్వడం ద్వారా ఒకవేళ ఇవ్వాలని ఆకాంక్షను వెళ్ళిపుచ్చామంతే, కానీ ఇవ్వటం కాదు. ఒకవేళ అలా అడగడం ద్వారా ఇంకొకరిని తగ్గించినట్టు కాదు అని అంటున్నారు. కానీ మీకేమైనా అనిపిస్తుందా? అంటే ఈక్వల్ పవర్ ఈ పాయింట్ మీరు నాకు అర్థమైపోయింది. ఒకటే సార్, ఎవరో వచ్చి పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని తగ్గిస్తారంటే మాత్రం హాస్యాస్పదం. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ని ఎవరు తగ్గించలేరు, పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఎవరు తగ్గించలేరు, పవన్ కళ్యాణ్ గారి ఉన్న కసిని ఎవరు తగ్గించలేరు. అది నథింగ్, అది వదిలేండి, అది ఆ డిస్కషన్ కాదు, అది సంబంధమే లేదు. అసలు ఎవరి వల్ల కాదు, అది జరగదు. నో కెన్ బీట్ పవన్ కళ్యాణ్ గారు, ఇది వాస్తవం. బట్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ ఉంటుంది. ఊరికే ఎలక్షన్లు ఒప్పందం చేసుకుని రారు కదా, పెద్దల మధ్య, ఢిల్లీ పెద్దల మధ్య జరుగుతుంది కదా, ఆ పెద్దల మధ్య ఏముందో అదే కొనసాగించమంటున్నాం మేము. అదేముందో నాకు తెలియదు. నాకు అంటే ఇంకొక వాదన కూడా తెరపై తీసుకొస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డప్పుడు నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు, ఎమ్మెల్సీ చేసి నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. సో పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి ఆ హోదా ఇస్తున్నారు. అదేదో కుటుంబ వారసత్వం మీద ఆనుకోవాల్సిన అవసరం లేదు అని జనసేన నాయకులు అంటూ ఉన్నప్పుడు, ఇది లోకేష్కి వర్తించదా అని కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు మేము ఇవ్వవద్దు, ఇప్పుడు మంత్రి ఇచ్చారు సార్, మేము ఇవ్వద్దని చెప్పలేదు. డిప్యూటీ సీఎం మేము ఇవ్వకూడదు మీరు అని మేము చెప్పట్లేదు. వాళ్ళ కోరికలు కోరుతారు, మా కోరికలకు కోరుకుతున్నాం. ఇది క్లారిటీ మీరు చెప్పచ్చు. ఇప్పుడు కర్ణాటక